బ్యాక్ టు న్యూస్. టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ కేసును 80% ఛేదించిన ప్రధాన సూత్రధారుడు, ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా దొరకలేదు. ఇప్పటికే హత్యలో పాల్గొన్న కొందరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటి వరకు 80% విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది, కానీ ప్రధాన సూత్రధారిని ఇంకా పోలీసులు అయితే పట్టుకోలేదు. ఎలా చూడాలంటారు? అసలు ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సప్తాహ్ ప్రకాశం జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన నాగులుపులపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. ఏప్రిల్ 22వ తేదీన రాత్రి 7:30 సమయంలో తన కార్యాలయంలోనే దుండగులు అత్యంత కిరాతకంగా కత్తిపోట్లతో అతన్ని అంతమొందించారు. అయితే అప్పటి నుంచి విచారణ ప్రారంభించిన పోలీసులకి తొలి 2 రోజులు అయితే పెద్దగా ఆధారాలు ఏమీ లభించలేదు. తర్వాత నిందితులు వాడినటువంటి స్కూటీని ఛేదించిన తరువాత అసలైన నిందితులను గుర్తించి అక్కడి నుంచి దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. అయితే హత్య జరిగి ఈ రోజుకి 8 రోజులు కావస్తుంటే ఇప్పటికే దాదాపు హత్యకు సంబంధించి 80% విచారణ కూడా పోలీసులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విచారణలో ప్రధాన నిందితులంతా కూడా వీరయ్య చౌదరికి పరిచయం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు లేదా అతనికి సంబంధించిన వాళ్ళే కావడంతో పోలీసుల విచారణ కూడా వేగవంతం కావడానికి కొంతవరకు దోహదపడింది. అయితే వీరయ్య చౌదరి నాగులుపులపాడు మాజీ ఎంపీపీగా ఉంటూనే టీడీపీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అతని యొక్క శత్రువర్గం కూడా అదే స్థాయిలో పెరగడం, సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా అతనికి ఎక్కువ మంది శత్రువులు ఉండటంతో దాదాపు అందరినీ పిలిచి కూడా విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే హత్యలో పాల్గొన్నారో ఆ 2 నిందితులతో పాటు ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అయినటువంటి ప్రధాన నిందితుడు కూడా ఇప్పటి వరకు పోలీసులు అదుపులో లేడు. అయితే అంతేకాకుండా దీనికి సంబంధించి ఆర్థిక సహకారం అందించారని చెప్పి అనుమానిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇంతవరకు పోలీసులు అదుపులోకి రాకపోవడంతో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పోలీసులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటుగా ప్రభుత్వ పెద్దలు కూడా పూర్తిగా ఆరా తీస్తుండటంతో పోలీసులు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేయడంతో పాటుగా ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మనం ఇక్కడ కానీ చూసినట్లయితే ఇక్కడ ఒంగోలు నగర శివారులో ఉండేటువంటి ఒక లాడ్జి వద్దకు వచ్చాం. ఇక్కడ నిందితులు ఎవరైతే ఉన్నారో హత్య చేయడానికి సుమారు 15 రోజుల ముందు నుంచి కూడా ఇదే లాడ్జిలో తలదాస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ లాడ్జి నగరానికి శివారులో ఉండటంతో పాటుగా నాగులుపులపాడు నుంచి వీరయ్య చౌదరి నగరంలోనికి వచ్చే సమయంలో ఇదే దారిలో రావాల్సి ఉండటంతో ఇక్కడే ఉంటూ అతనిపైన రిక్కీ కూడా నిర్వహించారని చెప్పి పోలీసులు అనుమానిస్తూ దీన్ని పూర్తిగా కూడా సోదా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి ఆధారాలు కానీ వారికి సంబంధించినటువంటి వివరాలు కానీ లాడ్జిలో నమోదు చేయలేదు. నగర శివారులో ఉండేటువంటి ఈ లాడ్జికి సంబంధించిన అయితే వివరాలను అయితే పోలీసులు పూర్తిగా సేకరించారు. అంతేకాకుండా నిందితులకు ఆర్థిక సహకారం అందించారని అనుమానిస్తున్నటువంటి వ్యక్తులు కూడా నగరంలో ఉండేటువంటి ఒక హోటల్లో మధ్యాహ్నం పూట హత్య జరిగిన రోజు మధ్యాహ్నం భోజనం చేయడం కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. అయితే ఆ విచారణ నేపథ్యంలో ఆ హోటల్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పూర్తిగా విశ్లేషిస్తూ ఉన్నారు. ఆ హోటల్ కూడా ఒక వైసీపీ నేతది కావటం, నాగులుపులపాడు మండలం పక్కనే ఉండేటువంటి మండలంలో అతను ఉండటం, అతను కూడా గత గవర్నమెంట్ లో ఇసుక వ్యాపారం భారీ ఎత్తున చేసి ఉన్న నేపథ్యంలో దాన్ని కూడా ప్రత్యేకంగా విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో పట్టుకునేందుకు అటు హైదరాబాద్, వైజాగ్ తో పాటుగా నెల్లూరు జిల్లాల్లో కూడా పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తూ ఉన్నారు. సప్తాహ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పుడు ప్రధాన సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. కేసు మొత్తం 80% ఛేదించిన ఇంకా ప్రధాన నిందితుడు ఎవరైతే ఇటు వీరయ్యని చంపారో, ప్రత్యక్షంగా పాల్గొన్న ఆ ప్రధాన నిందితుడిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది.